హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ప్రయోగాలు. ఎలా ఉన్నారు? నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ జ్యూసీ ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మీరు ఇది ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు కావాల్సిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఈ ప్రాన్స్ ఫ్రై కోసం ఒక 250 గ్రామ్స్ అయితే రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం చేసేది ప్రాన్స్ ఫ్రై కాబట్టి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ఈ పీసెస్లోకి వెళ్తుంది అనమాట స్పైసీ మొత్తం. సో ఇప్పుడు నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. స్పైసీ మీ ఇష్టం, మీరు ఎంత స్పైసీ తింటానంటే అంత స్పైసీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 15 to 20 మినిట్స్ దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంట్లోకి ఒక స్మాల్ సైజ్ టొమాటోని కూడా ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది ఒక 3 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఒక 3 to 4 మినిట్స్ బాగా నానబెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ వచ్చేసి ఉంటాయి అనమాట ప్రాన్స్లో నుంచి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసాం కాబట్టి లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మ్యారినేషన్ ప్రాన్స్ అన్నిటిని యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. అవి రొయ్యలు అనేవి కొంచెం ముడుచుకుంటాయి కదా, ఆ స్టేజ్ వరకు లైట్గా కలపండి. లో ఫ్లేమ్లోనే కలపాలి. మూత పెట్టకుండానే వీటిలో వాటర్ వస్తాయి. ఆ వాటర్ కూడా మొత్తం ఇనికిపోయేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండమన్నాను కదా అని చెప్పేసి ఎక్కువ కలిపేస్తే మళ్ళీ మన ప్రాన్స్ అనేవి నుజ్జు అయిపోతాయి. సో లైట్గా మీరు ఇలా వుడెన్ స్టిక్ ఒకటి తీసుకొని లైట్గా కలుపుకోండి. చూసారా, మనం మూత పెట్టకపోయినా కూడా ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం చూసారా, ఆనియన్ అనేది కనిపించకుండా మొత్తం నుజ్జు అయిపోయాయి. సో ఇలా బాగా ఫ్రై, ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, గ్రేవీ మొత్తం ఇనికిపోయి ఫ్రై లాగా ఎంత బాగా వచ్చేసిందో. చూస్తుంటేనే నూరిపోతుంది. కానీ మనం దీంట్లో ఇంకా ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అవి ఏంటో తర్వాత చెప్తాను. ఇంకా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ ఉన్న కాస్త గుజ్జు కూడా ఈ ప్రాన్స్ అనేవి పీల్ చేసుకోవాలి. మీకు ఇలాంటి వీడియోస్ కనుక ఇంకా ఏమైనా వంటలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ వంట కావాలన్నా నేను ట్రై చేసి ఒకవేళ నాకు రాకపోయినా నేను నేర్చుకొని మీకు చేసి పెడతాను. సో ఈలోపు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ చూస్తేనే నాకు ఇంకా చెయ్యాలి, ఇంకా బాగా చూస్తున్నారు అని చెప్పి చెయ్యాలనిపిస్తుంది అనమాట వీడియోస్. సో మీరు ఖచ్చితంగా మన వీడియోస్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పలానా వంట రాదు అంటే మన వీడియోస్ని కూడా షేర్ చేయండి. చూసారు కదా, ఇంకా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో. చూసారు కదా, మన వేడి ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఇట్టే తినేయాలనిపిస్తుంది. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం.